అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? బయట అయితే ఎండలు మండిపోతున్నాయి కదండి. చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి. సో ఈ వేసవి కాలంలో ఎండ దెబ్బ తగలకుండా మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి మన ఛానల్లో ఆల్రెడీ 3 వీడియోస్ పోస్ట్ చేశామండి. ఒకటి ఏంటంటే పిల్లల బట్టల విషయంలో, డైపర్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే పిల్లలకి వేసవి కాలంలో పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టాలి, వాళ్ళకి స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. మూడో వీడియోలో చెమట బొక్కులు వస్తే ఏ విధంగా కాపాడుకోవాలి, అసలు పిల్లలకి వేడి చేస్తుంది అని చెప్పి ఎలా తెలుసుకోవాలి. సో ఈ 3 వీడియోస్ అనేవి ఆల్రెడీ పోస్ట్ చేసాం కదండి. దానికి కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో అన్నమాట. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే కూడా ఆ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో చిన్నారుల్ని ఏసీలో ఉంచొచ్చా, స్పెషల్గా న్యూ బోర్న్ బేబీస్ని ఏసీలో ఉంచొచ్చా, ఏసీలో ఉంచితే జలుబు వస్తుందా, జలుబు రాకుండా ఎలాంటి భద్రతలు పాటించాల్సి ఉంటుంది, ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కాబట్టి సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో మదర్స్ అందరికీ 100 to 100% ఉపయోగపడుతుంది. సో అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇది ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేశారా అయితే తప్పకుండా ఇలాంటి చక్కని వీడియోస్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమ్మ పాఠశాలలో భాగంగా ఒక అమ్మగా నా అనుభవాలను మీకు వీడియో రూపంలో షేర్ చేసుకుంటూ ఉంటాను. బేబీ రెసిపీస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్, మదర్కి సంబంధించిన వీడియోస్. సో ఇలా చాలా రకాల వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా పొందాలి అంటే తప్పకుండా అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా మోగించడం ద్వారా నేను ఏ వీడియో చేసినా ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గంటను కూడా మోగించండి. ట్రింగ్ ట్రింగ్ మూవ్ ఆన్ టు ద వీడియో. జనరల్గా బేబీస్ పొట్టలో ఉన్నప్పుడు మంచిగా ఆ యొక్క వాతావరణంలో మంచి కంఫర్టబుల్ టెంపరేచర్లో బేబీస్ అందరూ పొట్టలో హాయిగా ఉంటారండి. బట్ బయటకు వచ్చాక వాతావరణం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాతావరణాన్ని వాళ్ళు 100% తట్టుకోలేరు. పొట్టలో ఉన్న వాతావరణం బయట మనం క్రియేట్ చేయాలంటే మనం కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. స్పెషల్గా ఎండాకాలంలో పుట్టిన బేబీస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా బేబీ అయితే జాన్లో పుట్టిందండి. ఇంకా అప్పుడే ఎండలు కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. సో నేను కూడా యాజ్ ఏ మదర్గా తనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి చాలా వర్రీ అయిపోతూ ఉండేదాన్ని. సో మరి ఏసీ ఉంది, ఏసీలో పెట్టచ్చా పెట్టకూడదా, పెడితే జలుబు చేస్తుందేమో, ఏం చేయాలి అని చెప్పి నేను కూడా చాలా వర్రీ అయిపోతూ ఉండేదాన్ని. కొన్ని జాగ్రత్తలు అనేవి నేను పాటించాను. సో తనకి ఎలాంటి జలుబు కానీ ఏమీ రాకుండా ఇప్పుడు కూడా నైట్ టైం అంతా తనని ఏసీలో పడుకోబెట్టిన ఎలాంటి ప్రాబ్లం లేకుండా తను చూసుకుంటున్నాను. సో నేను ఏ జాగ్రత్తలు పాటించానో ఇప్పుడు మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు బేబీస్ని ఏసీలో ఉంచాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే రైట్ టెంపరేచర్ మెయింటైన్ చేయగలగాలి. రెండో విషయం ఏంటంటే రైట్ బట్టలు అనేది వాళ్ళకి వేయాల్సి ఉంటుంది. సో ఈ 2 విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు పాటిస్తే సో చిన్నారుని ఏసీలో పెట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు ఆ రైట్ కంఫర్టబుల్ టెంపరేచర్ని ఎలా మెయింటైన్ చేయాలో మీకు కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తాను. రైట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏసీలో టెంపరేచర్ పెడతాం కదా, ఆ టెంపరేచర్ ఇన్ జనరల్గా 26 to 28 ఈజ్ ద బెస్ట్ టెంపరేచర్. కానీ ఒకవేళ బయట మరీ వాతావరణం వేడిగా ఉందంటే సో 24 నుంచి 28 ఈజ్ ద బెస్ట్ టెంపరేచర్ బేబీస్ని ఏసీలో పెట్టడానికి. మీరు నన్ను అడగవచ్చు అది బెస్ట్ టెంపరేచర్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు టీషర్ట్ వేసుకొని ఏసీలో కూర్చోండి. ఆ టెంపరేచర్లో కూర్చున్నప్పుడు మీకు దుప్పటి కానీ లేదు అంటే ఆ టీషర్ట్ మార్చేసి ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి అని కానీ మీకు అనిపించకుండా ఉంటే అది కరెక్ట్ టెంపరేచర్ అనమాట. అంటే మీరు ప్రస్తుతానికి ఉన్న టెంపరేచర్ని మీ బాడీ తట్టుకోగలుగుతుంది. ఎక్స్ట్రాగా దుప్పటి కానీ లేదు అంటే ఇంకా ఎక్స్ట్రాగా పైన ఏమైనా మీకు డ్రెస్ కానీ వేసుకోవాలి అని అనిపించకపోతే మీరు కంఫర్టబుల్గా ఉంటే అది కరెక్ట్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏసీ 26లో ఉంచుకున్నాను. నాకు ఎలాంటి దుప్పటి కప్పుకోవాలని కానీ ఎక్స్ట్రాగా ఇంకా ఏమైనా వేసుకోవాలని కానీ అనిపించట్లేదు. నేను ఈ టెంపరేచర్లో కంఫర్టబుల్గా ఉన్నాను. సో ఇది నాకు కరెక్ట్ టెంపరేచర్ అనమాట. సో ఆ విధంగా మనం కరెక్ట్ టెంపరేచర్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఏసీ 18లో పెట్టారు, మీకు అప్పుడు దుప్పటి కప్పుకోవాలని చలేసేస్తుంది, ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా వేసుకోవాలనిపిస్తుంది అంటే దాని అర్థం మీరు పెట్టిన ఏసీ టెంపరేచర్ ఎక్కువగా కూలింగ్లో ఉన్నారు అని అర్థం. మనం ఏమీ లేకుండా ఫ్రీగా ఉన్నాం, ఆ యొక్క టెంపరేచర్తో మనం కంఫర్టబుల్గా ఉన్నామంటే అది కరెక్ట్ టెంపరేచర్ అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 24 నుంచి 28 వరకు కరెక్ట్ టెంపరేచర్ అని చెప్పి బేబీని మీరు ఏసీలోకి తెచ్చే ముందు కరెక్ట్ టెంపరేచర్ ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ థింగ్.
నెక్స్ట్ విషయం ఏంటంటే కంటిన్యూస్గా అదే టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక ఏసీ వేసిన 2 to 3 అవర్స్కి రూమ్ అంతా ఆ యొక్క టెంపరేచర్కి రూమ్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు చక్కగా కావాలంటే మీరు ఏసీని ఆపేస్తే రూమ్ అంతా అదే టెంపరేచర్లో ఒక 2 to 3 అవర్స్ వరకు మెయింటైన్ అవుతుంది. సో ఆ విధంగా మీరు కరెక్ట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా ఏసీ కూడా వేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఏసీ యొక్క గాలి ఎప్పుడైతే బేబీకి డైరెక్ట్గా తగులుతుందో అప్పుడే బేబీకి చాలా వరకు జలుబు చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలా డైరెక్ట్గా తగలకుండా చేసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా గదిలో ఏసీ ఈ డైరెక్షన్లో ఉంది, నేను దానికి ఆపోజిట్లో కూర్చున్నాను. ఇప్పుడు బేబీని కనుక నేను పడుకోబెడితే ఎటువైపు పడుకోబెడతానంటే ఏసీ వస్తున్న గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో బేబీని నేను పడుకోబెడతాను. సో ఆ విధంగా మీరు పడుకోబెట్టడం వల్ల బేబీకి డైరెక్ట్గా ఆ యొక్క ఏసీ గాలి అనేది తగలదు, బట్ కూలింగ్ ఎఫెక్ట్ మాత్రం తగులుతుంది అన్నమాట. ప్రజెంట్ మేము ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ యూస్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఏసీ యొక్క రిమోట్లో మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్వింగ్ సెట్టింగ్ ఉంది చూసారా, ఈ స్వింగ్ సెట్టింగ్ ఏంటంటే ఫ్యాన్ వింగ్స్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ యొక్క మూమెంట్ని ఫిక్స్ చేయడానికి స్వింగ్ సెట్టింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే జస్లిన్ని రూమ్లోకి తీసుకువచ్చాక ఏసీ ఇటు ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్లో జస్లిన్ పెట్టి ఈ యొక్క స్వింగ్ ఫ్యాన్ మూమెంట్ని స్ట్రక్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా అంటే అక్కడే బ్లాక్ చేసేస్తున్నాను. సో బ్లాక్ చేయడం వల్ల ఆ యొక్క గాలి అనేది డైరెక్ట్గా గోడకి తగిలి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది, అంతేగాని డైరెక్ట్గా బేబీకి తగలదనమాట. సో మీరు ఏ ఏసీ వాడుతున్నా ఆ ఏసీలో ఖచ్చితంగా ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. చూడండి, వెళ్తుంది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కదా, స్వింగ్ మూమెంట్ని మనం ఏం చేయాలంటే స్ట్రైట్గా ఇలాగ గోడకి తగిలేటట్టు ఇక్కడ ఆఫ్ చేసేయాలి. సో ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఆ గాలి డైరెక్ట్గా ఇలా తగిలి గోడకి తగిలి అప్పుడు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. తద్వారా బేబీకి డైరెక్ట్గా ఆ యొక్క గాలి తగలకుండా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి సో ఈ యొక్క చిన్న చిట్కాని మీరు పాటించండి. రైట్ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే బేబీకి రైట్ క్లోతింగ్ అంటే కరెక్ట్ బట్టలు ఎలా వేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనమైతే ఏసీలో ఏం చేస్తాం, ఒకవేళ మనం 26 కానీ 24లో కానీ పెట్టుకుంటే చేతులు కాళ్ళు మొహం అంతా చక్కగా కప్పుకొని కంఫర్టబుల్గా పడుకుంటాం. అలా కప్పుకుంటేనే మనకి చక్కగా మంచి నిద్ర పడుతుంది. సేమ్ ప్రిన్సిపల్ అనేది బేబీస్లో కూడా వర్తిస్తుందండి. సో బేబీస్ కూడా పడుకునేటప్పుడు వాళ్ళ చేతులు అండ్ కాళ్ళు కూడా ఫుల్గా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు సమ్మర్లో కూడా యూస్ చేసే దుప్పట్లు కూడా కాటన్ దుప్పట్లే యూస్ చేయండి. కుదిరినంత వరకు బేబీకి దుప్పటి కప్పి ఫుల్గా కవర్ చేయండి. జనరల్గా జస్లిన్కి దుప్పటి కప్పుకోవడం అసలు ఇష్టం ఉండదు. సో చాలా వరకు బేబీస్ దుప్పటి కప్పుకోవడానికి అసలు ఇష్టం ఉండదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళ ఇద్దరిలో అటు ఇటు కదిలి ఆ దుప్పటి అటు ఇటు కదిలిపోతుంది అని టెన్షన్ కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే నా జస్లిన్కి ప్రజెంట్ ఏసీలో వేసే ముందు 1C డ్రెస్సులు వేస్తున్నాను అనమాట. నేను వీటి గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. 1C డ్రెస్సులు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వాటి గురించి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఏంటంటే ఫుల్గా కవరింగ్, హ్యాండ్స్ కవర్ అయిపోతాయి, లెగ్స్ కవర్ అయిపోతాయి, ఫుల్గా తను చెస్ట్ మీద కూడా ఫుల్గా కవర్ అవుతుంది. కాబట్టి ఒకవేళ తను నిద్రలో అటు ఇటు కదిలినా దుప్పటి తోసేసినా తన్నేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇలాగ ఫుల్ సీ డ్రెస్సులు అనేవి ఫుల్ సీజ్లో కూడా మనకి ఇప్పుడు కాటన్ డ్రెస్సెస్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో అవి ఏం చేస్తాయంటే కాళ్ళకి చేతులకి ఫుల్గా కవరింగ్ ఇచ్చేస్తాయి. కాబట్టి మనం ఏసీలో వేయటం వల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే అది కాళ్ళు కవర్ చేస్తుంది, చేతులను కవర్ చేస్తుంది, చెస్ట్ని కూడా కవర్ చేస్తుంది. కాబట్టి బేబీస్ అనేవాళ్ళు హ్యాపీగా కంఫర్ట్గా పడుకుంటారు. అండ్ మమ్మీస్ మనం కూడా అమ్మో నా బేబీ దుప్పటి తోసేస్తుందేమో, దుప్పటి లేదేమో అని మాటికి లేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఫుల్ ఆన్ ప్యాకేజ్లో ఉన్నారు కాబట్టి. సో క్లాతింగ్ విషయంలో మీరు ఇలాంటి చిన్న చిన్న మెజర్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్గా బేబీస్కి ఏసీలో ఉంచినప్పుడు బాగా జలుబు చేసేస్తూ ఉంటుంది, డస్ట్ అలర్జీ కూడా వస్తుంది. ఎందుకంటే జనరల్గా మనం చలికాలం అంతా ఏసీ అనేది వేయం కాబట్టి దానిలో బాగా డస్ట్ ధూళి దుమ్ము అంతా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇంకా ఎండాకాలం నుంచి మీరు ఎప్పుడైతే ఏసీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఫస్ట్ చక్కగా ప్రాపర్గా ఏసీని అంతటిని సర్వీసింగ్ చేయించేసి దానిలో ధూళి ఏమీ లేకుండా చూడండి. అలా చూసాకే అప్పుడు ఏసీ వేయడం స్టార్ట్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఏసీ నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ దుమ్ము ధూళి కానీ బేబీస్ని ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి సో ఇక చిన్న ప్రికాషన్ అనేది పాటించండి. ఒకవేళ మీరు కూలర్ దగ్గర బేబీస్ని కనుక పెడుతూ ఉంటే కూలర్లో వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. కూలర్ చుట్టూ దుమ్ము ధూళి ఏమీ లేకుండా చక్కగా ఆ యొక్క వాటర్ ఫ్రెష్ వాటర్ అయితే చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్గా ఏసీలో ఉంటే మనకైనా సరే మన స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా, సేమ్ విషయం బేబీస్లో కూడా అవుతుంది కండి. ఏసీలో పెడుతున్నారు అనగా అప్పుడు మీరు ఖచ్చితంగా ఫుల్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసి అప్పుడు మాత్రమే బేబీస్ని ఏసీలో పెట్టడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మనం చక్కగా వాళ్ళని కాపాడుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి నా బేబీకి తను చాలా ఎక్స్ట్రా డ్రై
స్కిన్ కాబట్టి నేను అవినో సూదనింగ్ రిలీఫ్ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను. బాగా డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. మీ మేబీది నార్మల్ స్కిన్ అయితే మీరు మమా ఎర్త్ మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు, లేదు అంటే హిమాలయ మాయిశ్చరైజర్. ఈ రెండిట్లో మీరు ఏ మాయిశ్చరైజర్ చూస్ చేసుకున్నా మీ యొక్క బేబీ బాడీ టైప్ బట్టి చూస్ చేసుకోండి. స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న చిట్కా చెప్తాను, అది కూడా మీరు ఫాలో అవ్వండి. అది ఏంటంటే మీరు ఏ గదిలో అయితే ఏసీ ఉందో ఆ గదిలో ఏం చేస్తారంటే ఒక బిందెతో కానీ లేదు అంటే ఒక బకెట్తో కానీ ఫుల్గా వాటర్ అనేది నింపేసి ఒక మూలన ఒక కార్నర్లో ఒక వాటర్ అనేది పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ యొక్క చిట్కా నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో మీకు కూడా హెల్ప్ చేస్తుంది. బట్ వాటర్ అనేది మీరు ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేయటం వల్ల మనం స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా మాయిశ్చరైజర్ అనేది కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిట్కాని మీరు ఫాలో అవ్వండి. చాలామంది ఏం చేస్తామంటే స్నానం చేసేసి వెంటనే తీసుకొచ్చి ఏసీలో పెట్టేస్తాం. అస్సలు అలా చేయకూడదు. ఎందుకంటే స్నానం చేసాక మన యొక్క బాడీ అంతా కూల్ అయిపోతుంది అనమాట. ఆ యొక్క టెంపరేచరు ఏసీలో ఉండే టెంపరేచర్కి వేరియేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే బేబీకి జలుబు చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే బేబీని చక్కగా స్నానం చేసేసాక ఏసీ ఏ రూమ్లో అయితే ఉందో ఆ రూమ్లోకి తీసుకొచ్చి ఫస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ చేయండి. ఆ యొక్క ఫ్యాన్లో బేబీ ఫస్ట్ కంఫర్టబుల్ అవ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చక్కగా బేబీని ఆ యొక్క ఫ్యాన్ కింద నుంచి మాయిశ్చరైజర్ అంతా రాసేసి అప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి అప్పుడు మీరు ఏసీని అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. బేబీ ఆ యొక్క టెంపరేచర్కి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. జలుబు చేయకుండా ఉంటుంది. బేబీ యొక్క ఆ టెంపరేచర్ని కరెక్ట్గా తట్టుకోగలుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ యొక్క చిన్న చిట్కాని పాటించండి. ఇంకా చిన్నారులకి ఏసీలో ఉండేటప్పుడు జలుబు ఎక్కువగా చేయడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క టెంపరేచర్ వేరియేషన్ వల్ల. అంటే మనం ఏసీ రూమ్లో ఉన్నప్పుడు బాగా ఉంటుంది, వెంటనే మనం బయటకు తీసుకెళ్ళాం అనుకోండి, బయట వాతావరణం చాలా చాలా వేడిగా ఉంటుంది. బాగా చల్ల ప్రదేశం నుంచి వెంటనే బాగా వేడి ప్రదేశంలోకి తీసుకెళ్తే వెంటనే ఆ యొక్క వెదర్ చేంజెస్ వల్ల బేబీకి జలుబు చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో అలా జలుబు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు బేబీని ఏసీలో నుంచి బయటకు తీసుకెళ్దాం అని ఒక 20 మినిట్స్ ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏసీని ఆఫ్ చేసేయండి. చేయగానే ఏమవుతుంది, రూమ్ అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. సో రూమ్ అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చేసాక తలుపులు కిటికీలు అన్నీ ఫస్ట్ ఓపెన్ చేసేయండి. వెంటిలేషన్ అనేది రానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్లోగా బేబీ యొక్క బాడీని నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చేసాం కాబట్టి సో ఇప్పుడు మీరు కావాలంటే బయటకు తీసుకెళ్ళండి. సో ఇప్పుడు బయటకు తీసుకెళ్ళడం వల్ల ఆల్రెడీ మనం చల్లదనం నుంచి నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి ఇప్పుడు బయట ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్తో మనం ఈక్వల్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం బేబీని బయటకు తీసుకెళ్ళినా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతేగాని మీరు సడన్గా ఏసీలో నుంచి సడన్గా బయటకు తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఆ యొక్క టెంపరేచర్ వేరియేషన్ని చిన్న బేబీస్ యొక్క బాడీలు తట్టుకోలేవు. కాబట్టి వెంటనే జలుబు లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు బేబీని ఏసీలో నుంచి బయటకు తీసుకెళ్లే ముందు ఈ యొక్క ప్రికాషన్ని ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. సేమ్ విషయం మీరు లోపల నుంచి అంటే బయట నుంచి ఏసీ గదిలోకి బేబీని తీసుకొచ్చే ముందు కూడా సేమ్ విషయం అనేది మీరు పాటించాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఏసీ ఆన్ చేసేసి రూమ్ అంతా బాగా క్లోజ్ చేసేసి అప్పుడు బేబీని లోపలికి తీసుకురాకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, బయట చాలా వేడి టెంపరేచర్ ఉంటుంది, లోపల చాలా చల్లగా ఉంటుంది. ఆ యొక్క టెంపరేచర్ వేరియేషన్ని బేబీ బాడీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వెంటనే బేబీకి జలుబు లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బేబీని బయట నుంచి లోపలికి తీసుకొచ్చేటప్పుడు కూడా మీరు సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. సో బయట వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణాన్ని బేబీకి రూమ్లోకి తీసుకురాగానే ఫస్ట్ బేబీకి ఫ్యాన్ వేసి ఆ యొక్క కంఫర్టబుల్ టెంపరేచర్లో బేబీ కంఫర్ట్గా ఉన్నప్పుడే అప్పుడు ఏసీని మీరు ఆన్ చేస్తే నెమ్మదిగా ఆ యొక్క టెంపరేచర్కి బేబీ యొక్క బాడీ అడాప్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఏసీ గదిలోంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. బయట నుంచి ఏసీ గదిలోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ యొక్క 2 జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు పాటించండి. పాటిస్తే బేబీకి ఎలాంటి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఏమీ రాకుండా ఎండాకాలంలో చిన్నారుల్ని కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇంట్లో ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బేబీని ఒకవేళ మీరు కార్లో కనుక తీసుకువెళ్తుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్తాను. జనరల్గా ఎండాకాలంలో కార్ చాలా వేడెక్కిపోతూ ఉంటుంది. సో మీరు బేబీని కార్లో బయటకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కార్లోకి వెళ్ళి విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి కరెక్ట్గా కార్లోకి మంచి వెంటిలేషన్ వచ్చేటట్టు చూడండి. సో ఫస్ట్ బాగా వెంటిలేషన్ వచ్చింది, ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది అంటే అప్పుడు మీరు బేబీని లోపలికి తీసుకురండి. బేబీ కార్లోకి వచ్చాక విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి అప్పుడు మీరు ఏసీ వేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బేబీకి బాడీ అనేది బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు సేమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీరు ఏసీ వేసేసి అప్పుడు కనుక బేబీని తీసుకొస్తే బయట వేడిగా ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది. ఆ యొక్క టెంపరేచర్ వేరియేషన్
టెంపరేచర్ని బేబీ అనేది అడ్జస్ట్ చేసుకోలేదు కాబట్టి జలుబు చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సేమ్ మీరు కార్ దిగే ముందు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు డెస్టినేషన్ వచ్చేస్తుంది, ఇంకా మీరు కార్ దిగాలి అన్న ఒక 15 minutes ముందు ఏసీ అనేది ఆఫ్ చేసేయండి. కార్ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో అది నార్మల్ టెంపరేచర్గా వచ్చేటట్టు చూసుకోండి. టెంపరేచర్ అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు బేబీని బయటకు దింపండి. సో ఇలా దింపడం వల్ల బయట ఏదైతే టెంపరేచర్ ఉందో అది ఆ యొక్క టెంపరేచర్కి బేబీ బాడీ అనేది అలవాటు పడిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కార్లో వెళ్ళే ముందు ఈ యొక్క చిన్న ప్రికాషన్ని పాటించండి. సో ఇంతేనండి, నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అనేవి మీకు కవర్ చేశాను కదా. సో ఈ విధంగా చిన్న ప్రికాషన్స్ అనేవి మనం పాటించడం వల్ల సమ్మర్లో బేబీతో హ్యాపీగా కూల్గా ఏసీలో ఎంజాయ్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, జలుబు లేకుండా, దగ్గు లేకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా బేబీని మనం హ్యాపీగా కాపాడుకోవచ్చు. వాళ్ళ స్కిన్ కూడా డ్రై అవ్వకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవడం ద్వారా హ్యాపీగా ఏసీలో ఎలాంటి ఎండ బాధ లేకుండా మన బేబీస్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి సో చిన్న టిప్స్ అన్ని ఫాలో అయిపోండి. సో ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవడం వల్ల హాట్ సమ్మర్ని కూడా చాలా కూల్గా ఏసీస్తో మీ యొక్క బేబీస్తో ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్. హ్యావ్ ఏ హ్యాపీ, సేఫ్, కూల్ summer with your babies. Bye.